మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, పూర్వం కాలంలో చాలామందికి అమ్మాయిలకి పీరియడ్స్ అయినప్పుడు ముఖ్యంగా ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఒక ఇంట్లో లాక్ చేసి ఉంచేవారు, ఏది ముట్టుకొనిచ్చేవారు కూడా కాదు. ముఖ్యంగా ఆ అమ్మాయికి ఒక వ్యాధి వచ్చింది, ఒక 5 days అన్నట్టు చూసేవారు. సో దాని గురించి అసలు ఎందుకు అలా కూర్చోబెట్టేవాళ్ళు, అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఏది ముట్టనియకుండా ఉండేవాళ్ళు, సో ప్రతిదీ క్లియర్గా ఈరోజు మనం కనుక్కుందాం. సో మనతో పాటు ఈరోజు ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్, ఆయుర్వేదిక్ అండ్ మెంటల్ హెల్త్ కోచ్ అను చౌదరి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, ముఖ్యంగా చూసుకుంటే పూర్వకాలంలో అసలు అమ్మాయిలకు పీరియడ్స్ అయితే రానిచ్చేవారే కాదు కదా. సో ఇప్పుడు నేను చెప్పిందంతా అసలు ఎందుకు అంటారు, ఎందుకు జరిగిందంటారు, ఎందుకు ఏ వస్తువు కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు అమ్మాయిని? పీరియడ్ బ్లడ్ అనేది ఒక వరం అని చెప్పుకోవాలి ఈ సమాజానికి. ఎందుకంటే ఈ పీరియడ్ బ్లడ్ ప్రతి ఉమెన్కి ఎవ్రీ మంత్ రావడం, ఇదంతా కూడా దేవుడు పెట్టిన ఒక సైకిల్. మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక మగ మనిషికి కానీ ఒక ఆడపిల్లకి కానీ జన్మనిచ్చే గుణం అనేది ఇది మనకి ఒక భగవంతుడు ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే మనకి వెనకటి రోజుల్లో ఈ విడ్డూరాలు బాగా విన్నాం మనము. ఎలా అంటే పీరియడ్ వచ్చిన ఉమెన్ని భర్త అస్సలు చూడకూడదు, మగవాళ్ళు అస్సలు చూడకూడదు. అండ్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కొన్ని ప్లేసెస్లో గేదెల కొష్టాలను ఉంటాయి విలేజెస్లో, ఆ కొష్టాల్లో ఒక రూమ్ ఇచ్చి లేదంటే ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆమె పచ్చళ్ళు కూడా పట్టుకోకూడదు, రైస్ పట్టుకోకూడదు. అంటే మనము ఎక్కువ రోజులు స్టోర్ ఉండే కొన్ని ఫుడ్స్, కొన్ని పికిల్స్, కొన్ని రైస్ ఐటమ్స్ పెట్టుకుంటాం కదా మన కిచెన్లో, వాటన్నిటినేమి ఆవిడ టచ్ చేయకూడదు. ఆవిడ టచ్ చేస్తే దానికి అవి పాడైపోతాయి అంట. యాక్చువల్లీ మనం లాజిక్గా ఆలోచించాలి అంటే అసలు ఎందుకు పాడవుతాయి పికిల్స్ ఏవైనా, దాంట్లోకి ఏదైనా ఫంగస్ వస్తే అది పాడవుద్ది. పీరియడ్ బ్లడ్కి అంటే పీరియడ్ వచ్చిన ఆ అమ్మాయిలో ఫంగస్ ఉంటుందా, ఆ అమ్మాయి ఫింగర్లో ఫంగస్ ఉంటుందా? కొంచెం లాజిక్గా ఆలోచించండి. ఇలాంటి మూఢనమ్మకాలతో చేసేవాళ్ళు. అండ్ ఆ టైంలో బాగా వేడివి తినకూడదు అంటారు. లేదు అంటే కొంతమంది బాగా తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే చల్లటివి తినకూడదు అంటారు. అండ్ ఇంకొంతమంది అయితే భర్త ఆ టైంలో ఆ ఉమెన్ మొహం చూడకూడదంట. అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్కి ఏమొస్తుంది అసలు? మనకి ఇదే ఐస్ కదా బై బర్త్ నుండి ఉండేది, చూడొద్దు అంటుండే, ఫేస్ కూడా చూడకూడదు అంటారు. అండ్ వాళ్ళకి ఆ పీరియడ్లో ఒక ప్లేట్ కూడా సపరేట్ ఉంటుంది. సో ప్లేట్ అనేది అది ఒక మెటల్, ఆ ప్లేట్లో తీసుకుంటే ఏముంటుంది? అండ్ వాళ్ళ వాటర్ కూడా ఇంకా కొంతమంది ఎలా అంటే అసలు వాళ్ళకి కింద గ్లాస్ పెడతారు కదా, వాళ్ళు ఆ గ్లాస్లోకి నీళ్లు కూడా ఈ గ్లాస్కి టచ్ అవ్వకుండా పైకి లేసి ఇట్లా పైకి పెట్టేసి పోస్తారు. అంటే వాళ్ళు వాటర్ తీసుకుని ఆ గ్లాస్ కూడా తగలకూడదంట పాపం. అలాగా కొన్ని మూఢనమ్మకాలతో, కొన్ని మెంటల్గా, సైకలాజికల్గా ఒక ఉమెన్ని ఇబ్బంది పెట్టి కొన్ని వందల సంవత్సరాల తరబడి ఇలాగనే నడిపించారు. ఎప్పుడైతే ఎడ్యుకేషను, అవేర్నెస్ ఉందో కొంచెం ఇలాంటివి తగ్గిపోయాయి. సో వీటి వల్ల ఎంతోమంది ఉమెన్ డిప్రెషన్లోకి వెళ్ళి ఏడ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ మనకి పీరియడ్ టైంలో ఒక మూలన కూర్చోపెట్టారు అని అంటాం కదా. యాక్చువల్లీ ఉమెన్ని ఒక రూమ్లో కూర్చోమండం అది కరెక్టే. కాకపోతే ఎందుకు కూర్చోవాలి అంటే పీరియడ్ టైంలో ఉమెన్కి మళ్ళీ కొత్త జన్మ వచ్చినట్టు ఉంటుంది. బాగా హార్మోన్స్ అన్నీ బాగా రేజ్ అయిపోతాయి. ఆ టైంలో తన బాడీ అంతా కూడా బాగా సిక్ అయిపోతుంది, నీరసం వచ్చేస్తుంది. అండ్ ఆ టైంలో తనకి రెస్ట్ కోసం కూర్చోమని చెప్తారు. దీన్ని ఏం చేశారు వీళ్ళు దుంపదగ వెళ్ళి ఇది ఒక అంటువ్యాధిలాగా చేసేసారు. యాక్చువల్లీ ఎందుకు అంటే ఆ టైంలో ఎక్కువ బరువులు పట్టడం, ఎక్కువ ఇంట్లో పనులు చేయడం. అంటే మనకి పాతకాలపు రోజుల్లో ప్రతి హౌస్లో ఒక మినిమం ఒక 10 members లాగా ఉండేవాళ్ళు. ఇప్పట్లాగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు, భార్య భర్త 2 పిల్లలు 1 పిల్లోడు అలా కాదు. అప్పట్లో ఏంటి ఇంటి నిండా మనుషులు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికీ ఎక్కువ వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఫుడ్ వండడం కానీ, లైక్ హౌసెస్ క్లీన్ చేయడం, ఇదంతా కూడా ఎక్కువసేపు పని ఉంటుంది కాబట్టి తనకి నీరసం అలాంటివి రాకుండా కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి మనకి ఇది ఉన్నింది. వీళ్ళు ఏం చేశారు అంటే ఆ రెస్ట్ కాస్త తీసుకెళ్లి అంటరానితనంగా మార్చేశారు పాపం. ఇప్పటికి కూడా కొంతమంది అలాగే చేస్తారు. ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు. బట్ ఇలాంటి మూర్ఖత్వంలోంచి బయటికి రండి ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే రెస్ట్ కోసం ఆ టైంలో తనకి ఏంటి కొంచెం మంచి ఫుడ్ పెట్టి పడుకుంటే కొంచెం బాడీ ఫ్రీగా ఉంటుంది. అండ్
స్టమక్ పెయిన్స్ ఇలాంటివి ఏం లేకుండా మంచిగా ఉంటుందని చెప్పి ఇలా చెప్పారు. సో దాన్ని వీళ్ళు రకరకాలుగా క్రియేట్ చేశారు. సో పూర్వం చూసుకుంటే అలా ఉండేది. కొంతమంది ఈ జనరేషన్లో కూడా కొన్ని విలేజెస్లో ఇంకా అలాగే చేస్తున్నారు. సో ఒక ఉమెన్ని ఇలా ట్రీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా ట్రీట్ చేయడం అనేది మనకి ఇది చాలా మంచి పద్ధతి అయితే కాదు. సైంటిఫికల్లీ కూడా ఈ టైంలో మనకి ప్రూవ్ అవ్వలేదు ఉమెన్ అంటరా అంది అది ఇది అని. సైంటిఫికల్గా మనకి ఏంటి, ఓన్లీ జస్ట్ ఆ టైంలో ఉమెన్కి కొంచెం రెస్ట్ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ టైంలో ఉమెన్కి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ టైంలో ఆవిడకి హార్మోన్స్ అన్నీ బాగా రైజ్ అవుతూ ఉంటాయి. తను చాలా చికాగ్గా కోపంగా ఉండడం, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండడం, ఏడుస్తూ ఉండడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఆ టైంలో చాలామంది మొహం చూడకూడదు భర్త దగ్గర ఉండకూడదు అంటారు. బట్ ఆ టైంలో వీళ్ళకి ఫిజికల్ రిలేషన్ కన్నా కూడా వీళ్ళ మధ్య లైక్ మెంటల్ హెల్త్ రిలేషన్ అనేది చాలా అవసరం. ఒక హాలిస్టిక్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో భార్య భర్త నార్మల్గా క్యాజువల్ మాట్లాడుకుంటే తప్పేముంది. ఎందుకంటే ఒక ఉమెన్కి భర్త కన్నా సపోర్టివ్ పర్సన్, భర్త కన్నా మంచి మోటివేషన్ స్పీకరు, మెంటల్ హెల్త్ ట్రైనర్ వరల్డ్లో ఎవరు ఉండరమ్మా. అది లైక్ భర్తకి భార్య, భార్యకి భర్తే. ఆ టైంలో ఇలా దూరం పెట్టడం కరెక్ట్ కాదు. జస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ అనేది ఓకే, నో ప్రాబ్లం, ఉండదు, వాళ్ళకి తెలుసు. కానీ మనిషిని కూడా దూరంగా ఉంచుతారు. వాళ్ళొక రూమ్లో వీళ్ళొక రూమ్లో నిద్రపోమ్మని చెప్తారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన వీళ్ళ మధ్య అసలు ఈ రిలేషన్ ఉంటుందని వీళ్ళు ఎలా అనుకుంటారు? సో ఇలాంటి మూఢనమ్మకాలు తగ్గిపోవాలి ఒకటి. అండ్ ఉమెన్కి ఎప్పుడైతే ఇటువంటి ఈ చేస్తూ ఉంటారో తను చాలా మెంటల్లీ ఫిజికల్లీ చాలా సఫర్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ టైంలో తనకి మంచి ఫుడ్ కూడా కావాలి. ఆ ఫుడ్ కూడా పెట్టరు కొంతమంది. సో ఇటువంటివి కొంచెం కంట్రోల్ చేస్తే ఉమెన్ లైఫ్ బాగుంటుంది. అండ్ ఇటువంటి మూఢనమ్మకాలు అనేవి కొంచెం మర్చిపోవడం ఇంకా మంచిది. ఫుడ్ గురించి మాట్లాడు కాబట్టి ముఖ్యంగా ఫుడ్ ఈ పీరియడ్స్ టైంలో అమ్మాయిలు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిగా స్ట్రాంగ్గా ఉంటారంటారు? పీరియడ్ టైంలో ఎందుకు అని అంటే హార్మోన్స్ మనకి బాగా రైజ్ అవుతాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువ మసాలాస్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ ఇటువంటివి కాకుండా కొంచెం మంచివి చల్లటివి ఫ్రూట్స్ ఎక్కువగా కానీ అలాంటివి ఎక్కువ తినాలనిపిస్తుంటాయి. అంటే క్రేవింగ్స్ అనేది కామన్ ఆ పీరియడ్ టైంలో. బట్ కానీ ఆ క్రేవింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం మంచిగా ఆకుకూరలు తినడం, బాగా వేడి వేడి కాఫీలు అలాంటివి కూడా తాగాలనిపిస్తుంది ఆ చికాకుకి. అలాంటివి కాకుండా జస్ట్ తాగండి, ఒక 1 or 2 times ఎనఫ్, పదే పదే తాగకుండా ఉండడం ఇలాంటివి చేయండి. అండ్ ఆ టైంలో ఎక్కువగా స్ట్రెస్ తక్కువ ఉండే పనులు చేయడం, కొంచెం స్లీప్ బాగా పోవడం ఇలాంటివి చేస్తే కొంచెం వీళ్ళకి స్టమక్ పెయిన్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అండ్ బాడీ కూడా అలసిపోకుండా ఉంటుంది. ఓవరాల్గా మేడం మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.